వీర్యం టెస్ట్ ఏ ల్యాబ్‌లో చేసుకుంటే మనకి రిపోర్ట్ కరెక్ట్‌గా ఉంటది రిలయబుల్‌గా? సో డబ్ల్యూహెచ్ఓ వారు కొన్ని గైడ్‌లైన్స్ అనేది ఇచ్చారనమాట. సెమెన్ అనాలిసిస్ అంటే ఏమేమి దాంట్లో ఉండాలి అని చెప్పి. సెమెన్ అనాలిసిస్‌లో మనకు సెమెన్ యొక్క క్వాలిటీ, సెమెన్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, తర్వాత వాల్యూము, తర్వాత అగ్లూటినేషన్ ఉందా లేదా, తర్వాత మొటిలిటీ, మార్ఫాలజీ, తర్వాత కౌంటు, తర్వాత అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ ఏంటంటే ఒక డాక్యుమెంటెడ్ రిపోర్ట్ అనేది నీట్‌గా ఉండేటట్టు వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారంగా ఇచ్చారనమాట. మనకు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఏంటంటే సింపుల్ సెమెన్ అనాలిసిస్ పట్టుకొని దాంట్లో కణాలు 30,000 30 మిలియన్ ఉన్నాయి, 20 మిలియన్ ఉన్నాయి అని చెప్పేసి సింపుల్ ఆ ఒక్క రిపోర్ట్తో వస్తారనమాట. సో అది చాలా పూర్ రిపోర్టు. సో బెస్ట్ ఏంటంటే ఐడియల్గా ఆల్రెడీ ట్రైన్ అయిన కొన్ని సెంటర్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్టిలిటీ సెంటర్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా చేసే సెమెన్ అనాలిసిస్ రెగ్యులర్గా చేసే సెంటర్స్లో మనం చూసుకోగలిగితే వాళ్ళు మంచి క్లీన్ డాక్యుమెంటెడ్ రిపోర్ట్ బై ఎంబ్రియాలజిస్టులు కానీ అట్లా ఇవ్వగలుగుతారు అనమాట. సో కణాల సంఖ్య ఒకటే కాదు, కదలిక కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మార్ఫాలజీ, హెడ్, నెక్, టైల్ ఎన్నున్నాయి, మార్ఫాలజీ బాగుంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది బాగుంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి రిపోర్ట్లో ఉండేలాగా ఉంటేనే డాక్టర్స్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. ఒక కణాలు ఒక 20 మిలియన్స్ అట్లా చెప్తే అది ఇన్కంప్లీట్ రిపోర్ట్. సో ఖచ్చితంగా ఎంబ్రియాలజిస్ట్ ఆర్ గుడ్ ఐవెఫ్ సెంటర్స్, గుడ్ ఫర్టిలిటీ సెంటర్స్లో రిపోర్ట్ చేసుకుంటే బెటర్. కొన్నిసార్లు బయట రిపోర్ట్లో కణాలు ఏం లేవు అని వస్తుంది. మనం స్కాన్ మళ్ళీ మన సెంటర్లో రిపీట్ చేసినప్పుడు కణాలు ఉన్నాయని వస్తుంది. కొన్నిసార్లు అజూస్పర్మియా అని ఇస్తారు, అప్పుడు కణాలు ఉంటాయి. సో అదే మన సెంటర్లో మనము వీడియో కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళకి. సో మీ యొక్క వాట్సాప్లో వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. సింపుల్ 5 to 10 seconds వీడియో మనకు ఒక ఫీల్డ్లో ఎంత కౌంట్ ఉంది, వాటి యొక్క మొటిలిటీ ఏంటి, మార్ఫాలజీ ఏంటి అనేది క్లియర్ కట్గా మనం వాళ్ళకి ఇచ్చినామనుకోండి, ఆ డాక్యుమెంటెడ్ రిపోర్ట్ అనేది మనకు ఫ్యూచర్ ఫర్దర్గా అనాలిసిస్ కోసం ఇవన్నీ మనకు ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎంత ఇంప్రూవ్ ఈ వీడియో ఉన్నప్పుడు ఆఫ్టర్ మనం ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంప్రూవ్ అయిందా లేదా తగ్గిందా అనేది పేషెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ రికగ్నైజ్ ద 100% రిజల్ట్.